అరే సార్ మన మోమోస్ రెడీ అయిపోయాయి. మళ్ళీ మర్చిపోయారా? మోమోస్ కాదు, రోబోట్స్ రెడీ అయ్యాయి. మీకు సాయం చేయడానికే మేము ల్యాబ్కి వచ్చాం. అది మాత్రం కాకుండా నేను చాలా రోబోట్లని చేశాను. నువ్వా? ఎక్కడా? నా డ్రాయింగ్ బుక్ లో. ఎలా నీళ్లు పడి రోబోట్స్ అన్ని పాడవుతున్నాయో అలాగే నా రోబోట్ లో కూడా నీళ్లు పడ్డాయి. ఆ తర్వాత అది పాడైపోయింది. ఓహో, పేపర్లో రోబోట్ చేసావా నువ్వు? అదే కదా అనుకున్నాను. గుమ్మడికాయని చూసి బొమ్మ గీసేవాడివి ఎలా రోబోట్ తయారు చేయగలిగావా అనుకున్నా. వీడు ఎంత పెద్ద డాంకీనో తెలుసా? ఏసీని కాసేపు రన్ చేయమని చెప్పాను. ఆ ఏసీని తీసుకుని వీడు పార్క్ లో రన్ చేస్తున్నాడు. మనకి ఏదైతే కామెడీనో అని దాన్ని చేసి చూపిస్తున్నాడు. నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను. ఈ పొటాటో చిప్స్ బదులుగా ఏం చిప్స్ పెట్టారు? ఇంటిగ్రేటెడ్ చిప్. మార్కెట్ లో కొత్త ఫ్లేవర్ వచ్చినట్టుగా ఉందే. నేను ఇప్పుడే దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, అని కోపం వచ్చినట్టుంది. పదండి వెళ్ళి బొజ్జగిద్దాం. అరే తమ్ముడు, నువ్వు ఎందుకని దాన్ని తిన్నావు? చిప్. అరే రే, చిప్స్ తినే పదార్థం కాదు. కానీ మేము రోజు చిప్స్ తింటాం కదా. నీకేం కాలేదు కదా? నేను హనీ కాదు, హనీ 2.0. స్పీడ్ 2, 12 హెర్ట్జ్, మెమరీ 1 జిగాబైట్, కెపాసిటీ 10 జిగాబైట్. ఓయ్ మా. ఇప్పుడు స్కూటర్ కార్ లాగా హనీ కూడా నేను ఒక లైసెన్స్ తీసుకోవాలనుకుంటాను. ఇంత సెన్స్లెస్ గా మాట్లాడుతున్నావు పొపట్. స్కూటర్ కార్లని వేగంగా వెళ్తాయి. నేను 10 km/h స్పీడ్ లో 3.4 సెంటీమీటర్ డయామీటర్ స్పీడ్ లో స్పెంటిఫైడ్ కాకుండా సర్టిఫైడ్ యూరిఫైడ్ పెట్రోలిఫైడ్ బండిని ఓవర్ రేట్ చేసి నడుపుతాను. ఇతను చిప్స్ మాత్రమే తిన్నాడా లేకపోతే లైబ్రరీ తినేసాడా? ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు? వావ్, నా అండర్ లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని పనులు చేయడం నాకు బాగా అలవాటైపోయింది. అరే రే, సాయంత్రం లోపు ఈ సరుకుని నేను తీసుకువెళ్ళి చేర్చాలి, లేదంటే నా ఉద్యోగం ఊడిపోతుంది. ఈ హనీ 2.0 ఎదురుగా ఉన్నప్పుడు ఎందుకని AFR? హనీని చూడగానే తన మొహానికి గురిపెట్టి ఈ నీటిని షూట్ చేయాలి. అదిగో అక్కడున్నాడు, వెంటనే షూట్ చేయండి. రా 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 రా.
లీటర్ పాలు 18, టోటల్ 100. క్యాల్కులేటర్ రిపేర్ అయిందంటే టోటల్ ఎంత అనేది తెలియట్లేదు. అరే నేను చెప్తున్నాను కదా బాబు, టోటల్ 100ని. తప్పుడు సమాధానం 460 ప్లస్ 560 ప్లస్ 850 యాడ్ చేసి ఇంకా 3 లీటర్ల పాలు లీటర్ 20 రూపాయలను కలిపినా కూడా ఇదిగోండి ఇదే బిల్లు. టోటల్ గా అయింది 2000 రూపీస్. థ్యాంక్ యూ హనీ 2.0, నష్టం నుండి నన్ను కాపాడావు. కానీ నాకు నష్టం వచ్చింది కదా. హనీ, నువ్వు పాత హనీలా మారే సమయం వచ్చేసింది. నీ నోరు తెరువు. నోరు తెరవాలా? ఓకే. నిన్న తల మీద పడిన ఐస్ క్రీమ్ ని తీసి బన్నీ పోపటికి ఇచ్చాడు, కానీ ఆ విషయం పోపటికి తెలియదు. బన్నీ నన్నే మోసం చేస్తావా? ఏ హనీ, నేను నోరు తెరవమంది ఇది చెప్పడానికి కాదు. సారీ పోపెట్, సారీ. నాకు దాహంగా లేదు. అలా ఇవ్వాలనుకుంటే ఏమిస్తావు? నాకు బహుమతి దొరుకుతుంది, ఇంకా అందులో ఉండే నూనెని నేనే తాగుతాను. నీళ్లు తాగితే నువ్వు మళ్ళీ మునుపటిలా మారిపోతావు హనీ. నిన్ను కాపాడడం కోసమే మేము ఇదంతా చేస్తున్నాం. నువ్వు ఎందుకని ఇదంతా అర్థం చేసుకోవడం లేదు? ఇంకా మారడం ఏం మామూలు విషయం కాదు. ఇంతకు ముందు నేను తెలివైన వాడిగా ఉండేవాడిని, ఇప్పుడు నేను ఎక్స్ట్రా తెలివి నోడుగా అయిపోయాను. ఓవర్ అండ్ అవుట్. నువ్వు తెలివైన వాడు అయితే ఈ విధంగా మాట్లాడవు. ఏంటి అనుమానమా? నేను నీళ్ళలోకి దిగితే ఇంకా నా చిప్ డిఫ్యూజ్ అయిపోతుంది. సరే పర్వాలేదు, వదిలేయ్. బన్నీ స్విమ్మింగ్ క్లాస్ కల్లా వెళ్ళాడు, అందుకని ఎలాగలా అయితే కొట్టుకుంటూ వచ్చేస్తాడు. అని పెద్దోడా, నేను అందరికీ చెప్పింది అబద్ధం. నేను స్విమ్మింగ్ క్లాస్ అని చెప్పి పార్కుకి వెళ్తాను. కాపాడు. పర్వాలేదు, వదిలేయ్. ఎవరైనా పడవతో ఇటు వస్తారు, అలాగే బండిని కాపాడేస్తారు. ఈ రోజు పడవలు నడిపే వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు. జోర్దారు పప్పటి ఉన్నారు కదా, వాళ్ళు నిన్ను కాపాడేస్తారు. ఇంత చిన్న షార్కా నీ ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదే. నేను చిన్నప్పుడు పాలు తాగలేదు, అందుకే పెరగలేదు. నా చిన్న తమ్ముడు కూడా నన్ను చూసి చిన్నోడా చిన్నోడా అని పిలుస్తూ ఉంటాడు. నేను చూడ్డానికి చిన్నవాళ్ళ ఉంటాను, కానీ నా పళ్ళు పెద్దవి. నేను వెంటనే కొరకు తినేస్తాను. హనీ దూకు దూకు. చేప్ చేప్ కాపాడు హనీ. చేప్ చేప్. దూకు దూకు. 1 సెకండ్. ఐడియా. ఎప్పుడు ఈ సిటీకి ఆపద వచ్చినా సరే, ఈ సిటీని కాపాడడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఎల్లెల్ల పోడే హీరో విల్లన్ని చిత్త కొడతాడు. సారీ, మీరు అంతలోనే లేచిపోయారే. నేను ఒక సూపర్ డూపర్ సినిమాని చూస్తూ ఉన్నాను. అలాగానే మీరు లేచి పరిగెత్తారే. ఆ మూవీ పేరేంటి? అదే మూవీ పేరు. ఇటువంటి మూవీని ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు.
అరే ఏంటిది, నేనే ఫిల్మ్ లోపలికి వచ్చేసినట్టుగా ఉన్నాను. మొత్తం ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకుంది. ఖచ్చితంగా ప్రజలు నేను కాపాడతాను. దేహం, బుద్ధి, మనసు, ధైర్యం, తెలివి ఈ మనీ దగ్గర నుంచి నేను ఖచ్చితంగా కాపాడతాను. ఇదిగో హీరో వచ్చేస్తున్నాడు చూడండి. ఏలియన్స్ సిటీ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇలా జరగటానికి నేను ఏమాత్రం అనుమతించను. ఏలియన్స్ ఆ స్టెప్స్ అన్ని కూడా పగలగొట్టేశారు. అందువల్ల ఇక్కడి నుంచి దూకడం తప్ప వేరే దారి లేదు. సరే నేను బయలుదేరుతాను. మీ అందరినీ కాపాడేశాను. అంతేకాదు ఈ సిటీకి నా పూర్తి సాయం కావాలి. హీరో ఎలా ఉన్నా సరే విలన్ ఎముకలు వేరు చేస్తాడు. ఏంటిది ఆ సినిమాలో హీరో చెప్పే డైలాగ్ చెప్తున్నాడు? ఇప్పుడు అర్థమైంది. జోర్దార్ సినిమా చూస్తూ పడుకున్నాడు కదా, అందుకే నిద్రలో నడుస్తున్నాడు. తనని తానే హీరోగా అనుకుంటున్నాడు. ఇప్పుడు హీరోలా మాట్లాడడం కూడా మొదలు పెట్టాడు. నువ్వు చాలా బాగా చెప్పావు. జోర్దార్ ఇప్పుడు సిటీని కాపాడతానని ఎక్కడికో వెళ్ళిపోయాడు, కానీ సిటీ అంతా బాగానే ఉంది. వాడి ఫోన్ లో ఇంకా సినిమా రన్ అవుతూనే ఉంది. మనం తన హెడ్ ఫోన్ ని తీసేయకపోతే ఇక ఇలాగే తిరుగుతూ ఉంటాడేమో. సిటీ లోపలికి వచ్చి మొత్తం అంతా నాశనం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి రక్షణ లేదు. పడకండి, ఇదిగో నేను వచ్చేసాను మిమ్మల్ని కాపాడడానికి. హీరో ఎప్పుడు విలన్స్ ని బద్దాడతాడు. విలన్స్ ఎముకల్ని పిండి పిండి చేశారు. ఆ ఫిలిం ని ఇంత సీరియస్ గా ఆ సినిమా తీసిన డైరెక్టర్ కూడా అనుకుని ఉండడు. కానీ జోర్దార్ ఎలా చేస్తున్నాడు చూసావా? ఇక మన హీరో జోర్దార్ సంగతి ఎలా ఉంటుందో ఆలోచించి చూడం. ఐడియా అదిరింది పెద్దోడా. జోర్దార్ ఇప్పుడు సినిమాలో మునిగిపోయాడు కదా, అక్కడ ఏదైతే జరుగుతుందో జోర్దార్ కూడా సేమ్ టు సేమ్ అదే చేస్తాడు. అలా అయితే మనం కూడా ఈ సినిమాని చూసి నెక్స్ట్ సీన్ ఏంటో తెలుసుకుందాం. అంటే ఆ తర్వాత మనకి తెలుస్తుంది కదా హీరో నెక్స్ట్ సీన్ లో ఎక్కడ ఉంటాడు అని. అంటే హీరో ఎక్కడికైతే వెళ్ళుంటాడో జోర్దార్ కూడా అక్కడికే వెళ్తాడు కదా. అంటే అరే ఏంటి ఏ చెప్పినా అయితే గీతే అంటున్నావు? ఈ ప్లాన్ చాలా సింపుల్ గా ఉంది. అది కూడా నీ మట్టి బుర్రకి అర్థం కాలేదా? ప్లాన్ నాకు బాగా అర్థమైపోయింది. అంటే అంటే అని చెప్పడానికి నిజంగా చాలా బాగుంది. తను ఏం చేస్తున్నాడు? ఏంటిది? జోర్దార్ దూకుపోతున్నాడు. త్వరగా నెట్ తీసుకురా. నెట్ ఎందుకు? చేపలు పట్టుకోవడానికా? రే గాడిద, నెట్ రా, నెట్ నెట్టు నన్ను కాపాడడానికి నెట్టు. ఇప్పుడు మళ్ళీ సినిమా చూద్దాం, అప్పుడే నెక్స్ట్ సీన్ తెలుస్తుంది. అయితే ఇప్పుడు జోర్దార్ వాకింగ్ చేయబోతున్నాడు అనుకుంటా. అరే ఇంతలోనే ఎటు వెళ్ళిపోయాడు? పదండి అటువైపు వెళ్ళి చూద్దాం. అబ్బా ఇది ఎంత పెద్ద సినిమా అయ్యా. అసలు క్లైమాక్స్ ఎంతసేపటికి వస్తుంది? ఫిలిం లో చివరి సీన్ ఇప్పుడు వెళ్తోంది. ఎటు చూడు. మరైతే జోర్దార్ కూడా డ్యామ్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళుంటాడు. ఒక్కోసారి నిప్పును ఆర్పే కంటే ఒకేసారి డ్యాముని తెరిచి మొత్తం మంటలన్నీ పూర్తిగా ఆర్పేద్దాం. ఎలా ఉంది నా ఐడియా?
అయ్యో బాబోయ్, గేట్ ఎవరో ఓపెన్ చేశారు, పారిపోండి. నిజం చెప్పాలంటే మీరే ఏలియన్స్ అనుకుంటాను. మీ సాయం చాలా అవసరం అవుతుంది, తెలుసుకోండి. అరే అసలేంటి నువ్వు ఈ ప్రపంచానికే సాయం చేయొద్దు, అదే నువ్వు అందరికీ చేసే సహాయం. నువ్వు మర్చిపోయావు బన్నీ, మనం చెప్పింది ఏది తన చెవిలో పడలేదు. మరైతే నీకంతా ముందే తెలిస్తే నాకు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఎందుకలా నవ్వుతున్నావు? నేను ఈ సైకిల్ కాంపిటీషన్ లో చేరుకుంటాను. అయినా ఒకటి మాత్రం కన్ఫర్మ్, నేనే గెలిచేది. సైకిల్ కాంపిటీషన్ లో గెలిచిన తర్వాత నా ఫోటో న్యూస్ పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో వస్తుంది. ఆ సైకిల్ కంపెనీ వాళ్ళు నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తారు. ప్రతి ఒక్క దేశాన్ని నుంచి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ప్రతి ఒక్కరు వస్తారు. నేను మళ్ళీ వచ్చి చూసినప్పుడు పేదవాళ్ళగా ఉండే మీరు నా ట్రాఫీని బాగా తొడుస్తూ ఉంటారు. మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతున్నాను. సీటులోనే సైకిల్ కాంపిటీషన్ కి స్వాగతం పలుకుతున్నాను. ఈ పోటీకి స్పాన్సర్ ఎవరు అంటే నా బామ్మ యొక్క అత్త యొక్క కూతురు యొక్క కోడలి వాళ్ళ చెల్లి యొక్క చిన్న కుటుంబం. తర్వాత నా బామ్మ యొక్క అత్త యొక్క కూతురు యొక్క కోడలి వల్ల చిన్న ఆయన గారు ఏం ఎదురు చూస్తున్నారు అంటే నేను ఆతృతగా యాంకరింగ్ చేయాలని నాతో చెప్పారు. అచ్చు 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 అచ్చు. ఈ రేస్ లో గెలిచే వాళ్ళకి రాబోతుంది ఏంటంటే అద్భుతమైన ట్రోఫీ. కాంపిటీషన్ ని మొదలు పెడదాం. ఎందుకంటే అప్పుడు ఎవరు నన్ను కొట్టరు. ఈ కాంపిటీషన్ 3 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్ టాలెంట్ చూపించే రౌండ్. ఎవరు సైకిల్ ని పెట్టుకుని వింతైన టాలెంట్ ని చూపిస్తారో వాళ్ళు ఈ రౌండ్ లో గెలుస్తారు. మొదలు పెట్టండి. అచ్చు. ఫారెన్ లో ఎక్కువ మంది పేటర్స్ ఉన్నారో లేదో తెలియదు కానీ సన్నీగఢ్ టీమ్ లో మాత్రం చాలా మంది చేటర్స్ ఉన్నారు అనుమానమా? మొదటి రౌండ్ లో ఎవరు గెలిచారంటే ఆయన పేరు ఎలా మొదలవుతుందంటే సన్ నుంచే. ఆ పేరు పూర్తయ్యేది నీతో. అది ఎవరై ఉంటారని మీరు గెస్ చేయగలరా? గెస్ చేసి చెప్పండి. బాగా ఆలోచించండి. చాలా కష్టంగా ఉంది కదా. ఒక నిమిషం నేను చెప్పనా. ఒకవేళ అది సన్నీనేనా? చాలా టఫ్ అయిన హిట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు సరైన సమాధానాన్ని కనిపెట్టారు. అచ్చు. ఎలుగుబంటి. అంటే ఇదంతా సన్నీ పనేనా? ఇదంతా నేను చేయలేదు. ఇప్పుడు నేను రేస్ లో చాలా బిజీగా ఉన్నాను.
మనలో ఎవరు గెలిచినా సరే మనమంతా ఒకే ఇంట్లో కదా ఉండబోతున్నాం. ఫినిషింగ్ పాయింట్ లో కలుద్దాం. ఫినిషింగ్ పాయింట్ వచ్చేస్తున్నాం. జోర్దార్ ట్రాక్ నుంచి బయటకు వచ్చేసాడు. మీరన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అడవిలో పెరుగుతున్నా అసలు ఇలాంటి రూల్ పెట్టింది ఎవడ్రా? ఈ రూలు చాలా తప్పు. ఓడిపోయి గెలిచిన వాడే చాలా గొప్పవాడవుతాడు. నేను మళ్ళీ రేసులో పాల్గొంటాను. తమ్ముడు, నా సైకిల్ పెట్రోల్ ఖాళీ అయిపోయింది అనుకుంటాను. సైకిల్ ఎవరు పెట్రోల్ లో ఓటమాటానికి? మరి నా సైకిల్ ఎందుకు ఇంత వెయిట్ గా ఉంది? నేను చెప్పాను కదా, నేనే సని అని. అదృష్టం ఎప్పుడు నా వైపే ఉంటది. గెలిచాక పేపర్లో నా పేరే ఉంటది. మరి చాలా డబ్బుల్ని నేను సంపాదిస్తాను.